వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. S400 అనేది ఈ పేరు చాలా భారతీయులందరికీ సుపరిచితమైన పేరే. ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిక వహించిన రక్షణ వ్యవస్థ ఇది, గగనతల రక్షణ వ్యవస్థ. దీన్ని తయారు చేసింది రష్యా దేశం నుండి మనము 2018-19లో మనము 5 స్క్వాడ్రన్లని పర్చేజ్ చేసినాము. అందులో 3 మాత్రమే మనకి ఇప్పటివరకు మన దగ్గరికి చేరినాయి. మిగతా 2 ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఆగిపోయినాయి. 2026లో మిగిలిన 2 కూడా వస్తాయి. మన దగ్గరికి చేరిన మొదటి 3లో మొదటి దాన్ని మాత్రము పంజాబ్లో పెట్టిండ్రు అనేది తెలుసు. ఇకపోతే మరి దీని ప్రత్యేకతలు ఏంటి? మన ఒక దేశమే కాకుండా ఈ S400 రక్షణ వ్యవస్థ అనేది చైనా, బెలారస్, తుర్కీ, అల్జీరియా దేశాలు కూడా వినియోగిస్తున్నాయి. ఇకపోతే మరి దీని ముఖ్యమైన లక్షణాలు, ఫీచర్స్ ఎట్లా ఉన్నాయని అనుకుంటే, ఆధునిక సుదూర శ్రేణి భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థగా దీన్ని పేర్కొనవచ్చును. ఇంకా చెప్పాలంటే ఈ వ్యవస్థను మన దేశము సుదర్శన చక్రంగా అభివర్ణిస్తుంది. ఎందుకంటే సుదర్శన చక్రం ఎంత పవరో మనకు తెలుసు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో S400 సుదర్శన చక్రం అంత పవర్తో పనిచేసిందని మనము సుదర్శన చక్రంగా మనము భావిస్తున్నాం దీన్ని. ఇది భూతలం నుండి గగనతలంలోకి ప్రవేశిస్తుంది. మరి ఇది ఏం చేస్తుంది? శత్రుదేశ యుద్ధ విమానాలను, క్రూయిజ్ క్షిపణులను, డ్రోన్లను, బాలిస్టిక్ క్షిపణులను గుర్తిస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుండే గుర్తించి 400 కిలోమీటర్ల వాటన్నిటిని కూడా నాశనం చేసేస్తుంది. ఎట్లా? అందులో ఒకటేసారి 100 లక్ష్యాలను గుర్తిస్తుంది. ఆ 100 లక్ష్యాల్లో 36 లక్ష్యాలను జస్ట్ 30 కిలోమీటర్ల ఎత్తులోనే ధ్వంసం చేసేస్తుంది. సో ఈ S400 గగనతల రక్షణ వ్యవస్థ అమెరికా ఉపయోగించే థర్డ్ రక్షణ వ్యవస్థ కంటే కూడా చాలా మెరుగైనదని మాత్రం అందరి ప్రశంసలు పొందింది. సో మనకి ఆపరేషన్ సింధూర్కి సుదర్శన చక్రంగా పిలుచుకున్న ఈ S400 వ్యవస్థ అయితే చాలా ఇంపార్టెంట్ మన ప్రిపరేషన్లో. థ్యాంక్ యూ.